కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం కష్టపడ్డ నేతల మీద వేధింపులు బీభత్సంగా జరుగుతున్నాయి. ఇది మనం చెప్పేది కాదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలే వాళ్ళే వాళ్ళ బాధని వినిపిస్తున్నారు. దీనికి ఉదాహరణగా అనేక సంఘటనలు చెప్పుకోవచ్చు. నిన్న రీసెంట్గా పార్టీ కోసం పనిచేసినటువంటి ఎన్ఆర్ఐ మీకు అందరికీ తెలిసిందే, చిలకలూరిపేట రావి మురళీ చౌదరి. ఆయనకు చిలకలూరిపేటలో ఒక కాంప్లెక్స్ ఉంది. ఆ కాంప్లెక్స్ని తెలుగుదేశం పార్టీ నేతలే కబ్జా చేశారని చెప్పేసి ఆయన గతంలో ఇప్పుడు బహిరంగంగానే తన ఆవేదన వ్యక్తం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. 2 days బ్యాక్ ఆయన భార్య జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళ బాధలను కూడా చెప్పుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ భార్య అనేక టీవీ ఇంటర్వ్యూలకు యూట్యూబర్స్ కూడా ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఆ వీడియోస్ అన్నీ కూడా రావి మురళి గారు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదే తరహాలో తాజాగా నర్సాపేటలో మరో ఘటన రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నర్సాపేట టికెట్ను చదలవాడ అరవింద్ బాబుకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తన ఇంట్లోనే ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పులిమి రామిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా అప్రమత్తమై ఆయన వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. సో ఆయన ప్రాణాపాయంతో బయటైతే పడిపోయాడు. అయితే ఇప్పుడు అదే పులిమి రామిరెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో తన మీద అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కూడా దిగడం నర్సాపేట రాజకీయాల్లో ఒక ప్రాధాన్యత సంతరించుకోవడం జరిగింది. రోడ్డు సమస్యల పరిష్కారం కోసం ప్రజల తరపున పోరాడుతున్నటువంటి తన మీద ఇప్పుడు నారా లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే 5 కేసులు నమోదు చేశారంట ఆ పులిమి రామిరెడ్డి మీద. ఆయనే గతంలో అరవింద్ బాబుకి టికెట్ ఇవ్వాలని చెప్పేసి పోరాటాలు చేశారు. ఇప్పుడు లాస్ట్కి ఆయన మీదే ఆ ఎమ్మెల్యే గారు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా కేసులు కూడా బనాయిస్తున్నారు. ఆయనే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. అంతేకాదు రోడ్డుకు అభ్యంతరం తెలిపినటువంటి వ్యక్తి కుమారుడి ఎవరైతే ఉన్నారో ఆయన కుమారుడి ద్వారా నారా లోకేష్ కార్యాలయం నుంచి ఫోన్ చేయించి తన మీద 5 కేసులు పెట్టించారని చెప్పేసి ఆయన ఆరోపణ కూడా చేస్తున్నారు. మేము నిజంగా అధికార పార్టీలో ఉన్నామా లేకపోతే ఏ జంగల్ రాజ్ పరిపాలనలో ఉన్నామా అర్థం కావడం లేదని చెప్పేసి ఆయన పాపం బాధపడిపోతున్నాడు. పోలీసులకి ఫిర్యాదు ఇచ్చినా స్వీకరించడం లేదని చెప్పేసి రామిరెడ్డి తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నాడు. సో ఇటువంటి ఘటనలతో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులకే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయా అనే చర్చ నర్సాపేటతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్లో ఒక అసంతృప్తి అయితే గట్టిగా నడుస్తుంది. ఇంకా ఎన్ఆర్ఐల భూములు ఏ విధంగా కబ్జా చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈవెన్ జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐల భూములు కూడా సొంత పార్టీ నాయకులే కబ్జాలు చేసేస్తున్నారు. వాళ్ళు పాపం ఏం చేయలేక ఎవరికి చెప్పుకోలేక అర్థం కాక పాపం తెలుగుదేశం పార్టీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అంతేకాదు ఏడాది గడిచినా తెలుగుదేశం పార్టీ బీమా డబ్బులు అందడం లేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ దర్శన నియోజకవర్గం నుంచి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన 1.5 సంవత్సరాలు అవుతుందంట. ఇప్పటివరకు 1.5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కానీ తెలుగుదేశం పార్టీ బీమా డబ్బులు ఇప్పటివరకు పడలేదంట. తెలుగుదేశం పార్టీ కార్యకర్తే ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇలాంటి సంఘటనలో బోల్డ్ అని చెప్పుకోవచ్చు. ముందు చూడాలి ఇలాంటి సంఘటనలు ఇంకా పునరావృతం అవుతాయా, పరిస్థితి ఇంకా చాలా సీరియస్గా ఉంటుంది ముందు.